నమస్కారం. ధ్యానం చేసే వాళ్ళందరూ బాధపడేది మొట్టమొదటిగా ఆలోచనల గురించి. ఈ ఆలోచనలు దాటితే గానీ మనం ధ్యానం బాగా చేయలేం కదా అనుకుంటాం. అసలు ఆలోచన ఆగితే ఇంక ధ్యానం చెయ్యక్కర్లేదు కదా. ఆలోచనల నుండి పక్కకు తొలగటం కాదు, అసలు ఆలోచన లేదు అనంటే మనం మోక్షం పొందేసినట్టు. మోక్షం అంటేనే ఆలోచన లేకపోవటం. అయితే కొత్తగా సాధన చేసే వాళ్ళందరికీ చాలామందికి డౌట్ వస్తుంది, అసలు ఆలోచన లేకపోతే మన జీవితం ఎలా ముందుకు నడుస్తుంది అని చెప్పేసి. ఆ క్లారిటీ ఉండట్లేదు అనమాట. ఆలోచన అంటే అసలు ఆలోచన ఆగిపోతే మోక్షం అంటున్నారు, కానీ ఆలోచన ఆగిపోతే మనం ఏమైపోతాం, పిచ్చోళం అయిపోతాం కదా. అంటే ఇలా లేచి నడవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, అసలు మన జీవితం ముందుకు వెళ్ళాలంటే ఆలోచనే కదా ముందు. అసలు ఆలోచన లేకపోవడమే మోక్షం అంటున్నారు. అసలు ఆలోచన లేకపోతే ఏమైపోతాం అనే ఒక భయం ఉంటుంది అందరిలోని. ఒక అబ్బాయి ఎవరో అదే మెసేజ్ పెట్టారు లాస్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు. ఇక ఈ ఆలోచన గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనిషి బ్రతకడానికి అవసరమైన ఆలోచన జరగచ్చండి. ఇక్కడ ఆలోచన అంటే ఇప్పుడు చూడండి, రోడ్డు మీద మనం పిచ్చోళ్ళని చూస్తుంటాం కదా. వాళ్ళు అసలు బట్టలు సరిగా ఉండవు, వాళ్ళ మైండ్ సరిగా ఉండదు, వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అందరూ ఏమంటారంటే వాడు పిచ్చివాడు అనేసి అందరూ అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మనందరం కూడా పిచ్చివాళ్ళమే. ఎందుకు పిచ్చివాళ్ళం అని అంటే, ఇప్పుడు పని చేస్తాం, బ్రతకడానికి కొంతమంది జాబ్ చేస్తారు, లేడీస్ ఇంట్లో పని చేస్తారు, ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. కానీ ఆ పని కోసం ఆలోచన 2-3 ఆలోచనలు సరిపోతాయి అన్నమాట. ఇలా చెయ్యాలి అంతే, బస్ 4-5 ఆలోచనలతో ఆ పని జరిగిపోతుంది. కానీ అంతేకాకుండా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనవసరమైన ఆలోచనలు కొన్ని వేల రకాలు చేస్తూ ఉంటాం కదా. ఆ ఆలోచనల వల్ల ఎంత అంటే మనిషి పూర్తిగా అలసిపోతాడనమాట. చాలా విపరీతంగా అలసిపోతాడు. ఎంత మోతాదులో ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందిన మహాత్ములు, జ్ఞానులు, యోగులు అందరూ ఉంటారు కదా. వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టిన వాళ్ళు అని అంటారు కదా. వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది, 2-3 ఆలోచనలే. ఇప్పుడు అక్కడ ఏదైనా అవసరం అయ్యిందనుకోండి, ఆ పని నిమిత్తం వాళ్ళు తెచ్చుకుంటే పైకి వస్తుంది ఆలోచన, వాళ్ళు వద్దనుకుంటే ఆగిపోతుంది. మనకి ఆ కంట్రోల్ లేకుండా ఒక వరదలాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అసలు నువ్వు ఆగు అని మనం ఆపలేము ఆలోచనని. అలాగా ఒక జలపాతం లాగా స్టాప్ లేకుండా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు అసలు బయటికి పిచ్చివాడు కనిపిస్తాడు కదా, ఆ పిచ్చివాడు క్లియర్గా మనకి కనిపిస్తున్నాడు. కానీ ప్రతి మనిషిలోని ఒక పిచ్చివాడు ఉన్నాడు, అదే మనసు అన్నమాట. ఆ మనసు విపరీతంగా ఆలోచనలు చేస్తుంటుంది కదా. ఆ ఆలోచనల నుండి ముక్తి పొందడమే మోక్షం అన్నమాట. అంటే అక్కడ అవసరం లేదు, 99.9% మనకు అవసరం లేదు. ఆ మిగిలిన 1% మాత్రం మనకు అవసరమైన పనుల కోసం అవసరం అన్నమాట. అంత తక్కువ మోతాదులో ఆలోచిస్తూ మిగిలిన సమయం అంతా ఒక నిశ్శబ్దంగా, ఒక శూన్యంగా ఉంటాడనమాట జ్ఞాని. అలా మనం ఉండట్లేదు కాబట్టి మనం కూడా పిచ్చివాళ్ళమే అని అంటున్నాను నేను. అయితే మనం పూజలు చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, ఆత్మవిచారణ చేసినా, ఏం చేసినా కూడా దాని యొక్క మూలం ఏంటంటే మనల్ని మౌనం చేయడానికి. ఆ మౌనం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆలోచన అన్న పదం వాడితే ఈ వీడియో వింటున్న వాళ్ళకి, కొత్తగా సాధనలోకి వచ్చిన వాళ్ళకి, అయ్య బాబాయ్ ఆలోచన ఆగిపోతే ఇంక అసలు మన జీవితం ముందుకు ఎలా నడుస్తుంది, అలా ఎలా ఉంటాం అక్క అని అడుగుతున్నారు. అందుకు నేను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆలోచన మన కంట్రోల్లో ఉండాలి. ఆగు అంటే ఆగిపోగలగాలి, కావాలి అనుకుంటే మనం తెచ్చుకోగలగాలి. అలాగా మన కంట్రోల్లో ఉన్నంతసేపు మనకి ఇబ్బంది లేదు. అలా కాకుండా పిచ్చివాడు మాదిరిగా ఒక సనుగుడు ఉంటుందన్నమాట మన తలలో. మనం కళ్ళు తెరవటానికి 10 నిమిషాల ముందే ఆ పిచ్చోడు కళ్ళు తెరుస్తున్నాడు అనమాట. మళ్ళీ మనం పడుకున్న తర్వాత కూడా చాలాసేపు నిద్రలో కూడా సనుగుతూ ఉంటాం అన్నమాట.
అలాగా అంత కంటిన్యూగా నాన్ స్టాప్గా మన మనసు మాట్లాడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అందరం కూడా ఆ మనసు గురించి, ఆ ఆలోచనల గురించే ఇప్పటి వరకు 15 వీడియోలు మాట్లాడుకున్నాం. భూమి మీద జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించే ఇంకా రకరకాలుగా ఆధ్యాత్మిక చర్చలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఏం చేసినా మాకు ఆలోచనలు ఆగట్లేదు అని అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రతి సెకండు కూడా భగవంతుణ్ణి స్పర్శిస్తున్నట్లు మనం ప్రస్తుతంలో ఉంటే గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళము అని చెప్పేసి అదొక విధానాన్ని చెప్పాను. సాధనకి సూచనలు అని ఒక 5 ఎపిసోడ్ల కింద చెప్పాను. ఇవన్నీ కూడా ఏంటంటే మన మనసు గురించి, ఆలోచనల గురించి మాట్లాడాను. అయితే ఈరోజు ఆలోచన గురించి ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకుందాం. ప్రతి మనిషి కూడా మేము కాసేపు పూజ చేసినా, కాసేపు ప్రాణాయామం చేసినా, ధ్యానం చేసినా, ఏం చేసినా కూడా ఏదో ఒక 5-10 నిమిషాలు మాత్రం మనసుని ఆపగలుగుతున్నాం, ఆలోచనలు ఆపగలుగుతున్నాం. మేము ఎన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నా కూడా ఈ ఆలోచనలు ఆగట్లేదు అని అందరూ తరచుగా అంటూ ఉంటారు. ఇక్కడ మనందరం ఒకటి గమనించాలి. ఫస్ట్ అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు మనిషికి ఉన్న అన్ని సుఖాలు కూడా జంతువుకి కూడా ఉన్నాయి. కేవలం ఆ సుఖాల కోసం, ఆ ఆనందాల కోసమే మనం జన్మ తీసుకున్నామా? ప్రతి మనిషి కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను మొట్టమొదట ధ్యానంలోకి వచ్చిన మొదటిలోనే నన్ను ఒకరు ఈ ప్రశ్న అడిగారు. నేను అసలు ఎంత మౌనమైపోయానంటే, నాకింత ఇప్పుడు తెలిసినంత వివరణ అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. ఒక క్వశ్చన్ వేసాక నేను ఆగిపోయాను అనమాట. ఆ రోజు వేసిన ప్రశ్న ఈరోజు నాకు పూర్తిగా అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. అంతే కదా, ప్రతి మనిషి కూడా తనకి తను నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను మా పిల్లల్ని కూడా, మా 2 పిల్లల్ని కూడా అడుగుతాను, మీరు దేనికోసం చదువుకుంటున్నారు? డబ్బుల కోసం, జాబ్ కోసం చదువుకుంటున్నారా? జ్ఞానం కోసం చదువుకుంటున్నారా? డబ్బుల కోసమే అయితే ఇన్ని మార్గాలు ఉన్నాయి, జ్ఞానం కోసం అయితే ఇది. ఈ రెండూ కాకుండా ఆధ్యాత్మికం అని ఒక మార్గం ఉంది. మీ మనసులో ఏ మూలైనా సరే, నాకు తెలీదు, మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి. ఒక బీజం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ మార్గం ఒకటి ఉంది, మీకు ఈ రూట్ కూడా పరిచయం చేయాలని నేను ఇదంతా చెప్తున్నాను అనేసి మా పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను. ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు అనేసి. కాకపోతే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్తానన్నమాట, నాకు చీవేట్లు పెడతారనేసి. అయితే ఇక్కడ ఆ విషయం అవసరం లేదు. ఇప్పుడు ఆలోచన గురించి మాట్లాడుకుందాం. మనం ఏం చేస్తున్నా కూడా మనకి ఆలోచన ఆగటం లేదు అని అంటే మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ప్రతిరోజు కూడా కాసేపు ధ్యానము, పూజ, జపము, ఆత్మవిచారణ మార్గము, వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక ప్రశ్న వేసుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు మీతో మీరు నిజాయితీగా ఉండండి. మీతో మీరు నిజాయితీగా ఉండడం అంటే ప్రతి విషయాన్ని మీరు ఒక అడుగు పక్కకు జరిగి మిమ్మల్ని మీరు గమనించండి. అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఆలోచనని కూడా కొంచెం కూడా విసుగు చెందకుండా గమనించి, మ్యాక్సిమం మీకు పనున్నా సరే మధ్య మధ్యలో ఒక పక్కన ఒక పేపర్ పెట్టుకొని రాయండి. ఒకసారి మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పి రాయండి. అంటే పోనీ అంత పెద్ద లిస్ట్ రాయలేకపోతే కనీసం ఒక షార్ట్ కట్లో ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఏంటంటే చిన్న వాక్యంలో అనమాట. అంటే ఆ ఆలోచన వెనుక మీకు ఒక కోరిక ఉంటుంది కదా, ఆ కోరికను రాయండి. అలాగా ఒక 10-15 రోజులు చెయ్యండి. లేదంటే ఇంకా అంత చేయలేము అనుకుంటే వారం రోజులు చెయ్యండి.
వారం రోజులు చేయలేము అనుకుంటే కనీసంలో కనీసం ఒక్కరోజు చేయండి. ఒక్కరోజు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు రాసి అప్పుడు పడుకునేటప్పుడు ప్రశాంతంగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పేది పురాణాల్లో వ్యాస భగవానుడు కూడా చెప్పాడు. మనిషి అనుభవించే మొత్తం అన్ని సుఖాలు జీవితము ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా దేనికోసం బాధపడుతున్నాము, దేనికోసం ఆరాటపడుతున్నాము, ప్రతీది అంటే ఒక చిన్న పలకరింపు కూడా కోరుకుంటాం కదా మనిషి మనం. అది కూడా ప్రతీది కూడా మనం కోరుకునే ప్రతి విషయము కూడా చూడు వాళ్ళు ఇలా గౌరవించలేదు సంథింగ్ మనకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్ వెనుకున్న ప్రతి భావాన్ని కూడా మీరు పేపర్ మీద పెట్టండి. ఒక్కరోజే కదా, అంత కష్టం అనిపించదు. పేపర్ మీద పెట్టి అప్పుడు ఆలోచించుకోండి. అంటే ఇవన్నీ జంతువులు క్రిమికీటకాలు అవన్నీ కూడా అనుభవిస్తున్నాయా, ప్రత్యేకించి మనం మాత్రమే అనుభవిస్తున్నామా అని ఒక ప్రశ్న వేసుకోండి. ప్రశ్న వేసుకుంటే మనకి అర్థమవుతుంది. మ్యాక్సిమము 70-80% ఒక ఈగ దోమ దగ్గర నుండి మొదలుపెట్టి ఏనుగు సింహం వరకు మొత్తం జీవరాశులన్నీ ఏవనుభవిస్తున్నాయో మనం కూడా అవే అనుభవిస్తున్నామని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు వాటి కోసమే ఆరాటపడుతున్నట్లయితే మనిషి జన్మ ఎత్తక్కర్లేదు కదా. ఏదో ఒక జంతువు జన్మో దోమలాగో ఈగలాగో పుట్టొచ్చు కదా మనం. అలా పుట్టకుండా మనిషి కింద పుట్టామంటే దాని వెనకాతలు ఏదో బలమైన కారణం ఉంటుంది కదా. అది ఏంటన్నది ఆలోచించుకోవాలి కదా. మనం తల్లి గర్భంలోకి రాకముందే ఉన్నాం కదా. అప్పుడు ఏదో ఒక దృఢంగా ఏదో ఒకటి అనుకోనే వచ్చుంటాం కదా. అదేంటి, కేవలం ఒక లగ్జరీ లైఫ్, ఒక స్టేటస్, నలుగురిలో ఇలా అనిపించుకోవాలి, ఈ పేరు ప్రఖ్యాతులు, ఇవన్నిటి కోసమా మనం జన్మకొచ్చింది అని ఒక్కసారి గట్టిగా ఆలోచించుకుంటే ఇప్పుడు అందరూ చాలా తెలివిగా చెప్పొచ్చు, ఈ ఎలక్షన్స్, ఒక పదవి, ఈ హోదా జంతువుల జన్మలో ఉండదండి అని. అదే చాలా పెద్ద పొరపాటు. జంతువులలో కూడా ఎలక్షన్స్, ఓటింగ్ అన్నీ ఉంటాయి. కాకపోతే వాటి మీద రీసెర్చ్ చేసిన బుక్స్, స్టడీస్ మీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మానవ జాతిలో జరుగుతున్న ప్రతిదీ కూడా అడవుల్లోని జంతువుల మధ్య కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రతిదీ సేమ్. కానీ వాటికి మనకి మధ్య ఒక తేడా ఉంది. అది విచక్షణ జ్ఞానం. ఒక జంతువు, ఒక మనిషి చనిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడిని మనిషి అడుగుతాడంట, ఏంటి స్వామి ఆ జంతువుకి అసలు ఎలాంటి శిక్ష వెయ్యట్లేదు, నాకు మాత్రం నా తప్పుల చిట్టా అంతా చూసి శిక్షిస్తున్నావు అనేసి. అప్పుడు భగవంతుడు అంటాడంట, దానికి అసలు ఏమీ తెలీదు, అది తప్పు చేస్తుంది, మరి నువ్వు తెలిసి అన్ని తప్పులు చేసావు కదా అని అడుగుతాడంట. అదేంటి స్వామి అలా అంటావు, దాన్ని ప్రతి నిమిషం వెనకాతలుండి కాపాడుతున్నావు కదా, అలాగే నువ్వు తప్పు చేస్తున్నావురా అని నాకు కూడా హెచ్చరించవచ్చు కదా స్వామి నా లోపలుండి అని అంటాడంట. నేను నీ లోపలుండి ఎందుకు హెచ్చరించట్లేదు, నీ లోపల విచక్షణ జ్ఞానం రూపంలో నేనున్నాను కదా. ఆ జీవకోటికి అంతటికి ఇచ్చిన దానికంటే ఒకటి ఎడిషనల్గా నీకు ఒకటి ఇచ్చాను, అదే విచక్షణ జ్ఞానం. దానిని ఉపయోగించైనా సరే నువ్వు బయటపడతావు, తప్పు చేయవని. వాటికి అది ఇవ్వలేదు కాబట్టి వాటికి శిక్ష ఉండదు, కానీ నీకు అది ఇచ్చాను కదా, మరి అది ఉపయోగించుకోవాలి కదా అని భగవంతుడు అడుగుతాడు. అయితే అప్పుడు మనిషి మళ్ళీ నేను భూమి మీదకి వెళ్ళి ఈ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నన్ను నేను తెలుసుకుంటాను అని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మళ్ళీ భూమి మీదకు వచ్చింది మొదలు ప్రతీదీ కూడా మొత్తం అందరితోటి కంపేర్ చేసుకుంటూ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. ఇంక ఇదంతా మీకు తెలిసిందే కదండి, నేను కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. చనిపోయే వరకు కూడా 99% ఆ జీవితం కోసం పోరాడుతూ ఉంటాం. కానీ బయటకు మాత్రం మనల్ని మనం మోసం చేసుకుంటాం. ఆధ్యాత్మికంలో ఉన్నాము అని మనకి మనమే మోసం చేసుకుంటూ ఒక ముసుగేసుకుంటాం అన్నమాట. ముసుగేసుకుంటూ నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత ధ్యానం చేస్తున్నాను,
ఏం చేసినా కూడా నా ఆలోచనలు ఆగట్లేదు, భగవంతుడా నా మీద నీకు దయలేదా అనుకుంటాం. కానీ లేదండి, ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటే వాళ్ళ హృదయం ఎప్పుడూ కూడా వేరే వాటి కోసం కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. దీనికోసం తక్కువ. అందుకని అంటున్నాను, ఒక వారం రోజులు మీరు ఒక బుక్కు పెన్ను పెట్టుకొని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నీ మనసు దేనికోసం తప్పిస్తుందో, నీ ఆలోచనల చుట్టూరా ఏం తిరుగుతున్నాయో అన్ని ప్రతి విషయం రాసుకో. ఎందుకంటే నీకే తెలియకుండా నీ మనసు పరిగెట్టి వెళ్ళిపోతుంది, స్టేజ్ దాటిపోయింది. అందుకని నీతో నువ్వు నిజాయితీగా ఉండు అని అంటున్నాను అనమాట. అప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక వారం రోజులు అన్ని ఆలోచనలు కూడా రాసుకో. నువ్వెంత తప్పిస్తున్నావో, అంటే ఈ విషయాల గురించి ఎంత తప్పిస్తున్నావో, భగవంతుడి కోసం ఎంత తప్పిస్తున్నావో నిజాయితీగా నిన్ను నువ్వు ఒప్పుకొని ఒక్కసారి ఇప్పటి వరకు విన్న ప్రవచనాలు, నాలంటోళ్ళు మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా గుర్తుకు తెచ్చుకో. ఇంతవరకు ఎంత జ్ఞానాన్ని అయితే నువ్వు విని తెలుసుకున్నావో ఆ జ్ఞానంతో విచారణ చెయ్యు. విచారణ చేసి అప్పుడు మనస్ఫూర్తిగా భగవంతుడిని రాత్రి పడుకునే ముందు అప్పుడు అడుగు, భగవంతుడా ఇంత నేను దీనికోసం ఎంత తప్పిస్తున్నాను, ఇంత తక్కువ 1% మాత్రమే నీ గురించి తప్పించాను, నా ప్రయత్నంలో నిజాయితీ లేదు అని ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. నీకు నువ్వు నిజాయితీగా ఒప్పుకో. అప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. ఈ అలవాట్లు ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టినప్పటి నుంచి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను కదా. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక మనిషి ప్రేమ పొందాలన్నా, నువ్వు భౌతికంగా చేసే ప్రతి పని కూడా ఒక ప్లాన్తో స్టార్ట్ చేస్తావు. ఏంటి, ఈ రకంగా వెళ్తే మనకి వర్కౌట్ అవుతుంది, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పి జాగ్రత్తగా ఆలోచించి చిన్న చట్నీ ప్రిపేర్ చేయాలన్నా, ఒక కూర ప్రిపేర్ చేయాలన్నా యూట్యూబ్ ఆన్ చేసి ఒక 10 వీడియోలు చూసి జాగ్రత్తగా మంచిగా రుచిగా వండుదామని ప్లాన్ చేసుకుంటాం కదా. అదే తపన, అదే ఆతృత. అలాగే మగవాళ్ళందరూ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మనం వేసుకునే ఒక డ్రెస్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఒక సిస్టమేటిక్గా ఎంతో క్రమశిక్షణతో ప్రతి పనిని కూడా చేస్తాం, ఆ పని విజయవంతం అవ్వాలని. అంతే పట్టుదలతోటి నువ్వు భగవంతుణ్ణి చేరుకోవాలి అని చెప్పి వారం రోజులు నీ ఆలోచనల తాలూకా చిట్టా అంతా బుక్ మీద పెట్టి రాసావు కదా, అవంతా రిపీట్ చేసుకో అనమాట. రిపీట్ చేసుకొని అందులో ఉన్న కోరికల లిస్టుని టిక్ పెట్టుకో. ఇవే కోరికలు జంతువులు, క్రిములు ఇందులో ఎన్ని అనుభవిస్తున్నాయి, సేమ్ కోరికలు, అవే కోరికలు జంతువులు కూడా అనుభవిస్తున్నాయి కదా, వాటికి నాకు ఉన్న తేడా ఏంటి? ఆ జంతువు కింద క్రిమి కీటకాల కింద పుట్టి నేను సుఖాన్ని అనుభవించకుండా మనిషి కింద పుట్టాను అని అంటే, నాకిప్పుడు గుర్తుకు లేకపోయినా నేనేదో ఒక సంకల్పం చేసుకొని భూమి మీదకి వచ్చాను అన్న జ్ఞానాన్ని గ్రహించి చిన్న భౌతికమైన పనుల కోసం ఎంత శ్రమిస్తూ, ఎంత ప్లానింగ్ వేసుకుంటూ, భవిష్యత్తు గురించి అది ఎంత ప్లానింగ్తో నువ్వు ముందుకు వెళ్తున్నావో, అలాంటి ప్లానింగ్ నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నీ లోపల ఉన్న ఆలోచన ఏంటి, దానిని ఎలా వదిలించుకోవాలి, అది ఆశా వ్యామోహంతో కూడుకున్నదా, పవిత్రమైనదా అన్న ఒక క్లారిటీ నీకే వస్తుంది. ఎప్పుడైతే నీ లోపల నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటావో, నీ తప్పును నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు ఆటోమేటిక్గా నీ లోపల ఒక డోర్ ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడు నీకే ఒక ప్లానింగ్ వస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఎంత మాట్లాడుతున్నాను, ఎలాంటి అనవసరమైన చెత్త వాగుడు వాగుతున్నాను, ఎలాంటి పిచ్చి కోరికలు కోరుకుంటున్నాను, చిన్నవి ఇలా గౌరవం ఇవ్వలేదు, అలా గౌరవం ఇవ్వలేదు, అవన్నీ కూడా నిజాయితీగా ఖచ్చితంగా నువ్వు 15 రోజులు మాత్రం కాగితం మీద పెట్టి రాయు. ఇలా కూడా కోరుకుంటామా అనేసి మనకే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అవన్నీ రాశాక నీకు అసలు ఇంకొక మనిషి సహాయమే అవసరం ఉండదు. ఏవి మానేయాలో, ఏవి మానక్కర్లేదో నీకు అప్పుడు తెలుస్తుంది.
నువ్వు వెంటనే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేయొద్దు, రమణ మార్గంలో ఆత్మవిచారణ చేసేయొద్దు, ఏమీ చెయ్యొద్దు. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మౌనంగా ఉండు. ఒక 24 గంటలు మౌనంగా ఉండు. అంటే నీ ఉద్యోగానికి, నీ కుటుంబ అవసరాలకి ఆటంకం అయ్యేలా మౌనం ఉండమనట్లేదు. అక్కడ నువ్వు నోరు తెరిచి ఏం మాట్లాడాలి. ఇప్పుడు సడన్గా నీ కళ్ళ ముందు నుంచి పాము వెళ్ళిపోతుంది అనుకో, అది నీ పక్కనున్న వాళ్ళని కుట్టేస్తుంది అనుకో, అక్కడ పాము అని నువ్వు అరిస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు. అక్కడ నువ్వు అరవడం అవసరమే, కానీ అరవడం అవసరం లేని దగ్గర అదే పనిగా కుక్క కంటే దారుణంగా మోగుతానే ఉంటాం అన్నమాట. మాటలు మాటలు మాటలు. ఆ తర్వాత సేకరణ విపరీతంగా అన్నమాట. ఇది చూసి అది చూసి బోల్డ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని అవసరం లేనిదల్లా ఎదుటి వ్యక్తి నుంచి మనం జ్ఞానాన్ని పోగేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫోనుల రూపంలో, టీవీల రూపంలో, మనుషుల రూపంలో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పూజ, జపము, ధ్యానము, విచారణ ఇవేమీ కాదు. ఒక 10 రోజులు మిమ్మల్ని మీరు ప్రతీదీ గమనిస్తూ కాగితం మీద పెట్టారు కదా, ఎంత చెత్త ఉందో అర్థమయ్యింది కదా. ఆ తర్వాత మీరు అప్పుడే ధ్యానంలోకి, పూజలోకి వెళ్ళిపోవద్దు. ఏం చేస్తారంటే మౌనంగా ఉండండి. అది ఎలా అంటే చాలా అత్యవసరం, మీరు నోరిప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అంటే మాట్లాడండి. తర్వాత వినడం కూడా అక్కడ అది చాలా అవసరం అంటేనే ఆ మాట వినండి. ఎవ్వరేమనుకుంటారని మగమాట పడి అవసరం లేని చెత్తనంతా పోగేసుకోవద్దు. ఖాళీగా ఉన్నాం కదా అని యూట్యూబ్ ఆన్ చేసి రకరకాల సందేశాలు, ప్రవచనాలు, ఇది అది ఏమీ వినొద్దు. మీరు మొట్టమొదట వినవలసినది, చదవలసిన పుస్తకం ఏంటంటే ఆత్మ అనే పుస్తకాన్ని చదవాలి. అది లోపల నుంచి వచ్చేదాన్ని మీరు వినగలగాలి. అప్పుడు లోపల నుంచి వచ్చేది వినాలంటే ముందు బయటనున్నది మూసేయాలి. ఇప్పుడు వరకు ఆల్రెడీ మీ ఇంట్లో 4 గదులు ఉన్నాయనుకోండి, 3 గదుల్లో చెత్త నింపేశారు, ఇంకొక గదే ఖాళీ ఉంది. ఇప్పుడు మీరు ఇల్లంతా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? ఆ 3 గదుల్లో ఉన్న చెత్త అంతా బయటపడేయాలి కదా. ఆల్రెడీ ఇంకా కొత్తగా ఇంకొక చెత్తను తెచ్చుకున్నారనుకోండి, 4వ గది కూడా నిండిపోద్ది. అందుకని ఏ మనిషితో కూడా మాట్లాడకుండా అక్కడ మీరు బ్రతకడానికి ఎంత అవసరమో అంత మాట్లాడి వినాల్సిందంతా ఆపేసి ఇలా మీతో మీరు నిజాయితీగా ఏం చేస్తే బాగుంటుంది అనేసి మీరే ఇప్పుడు మీ ఇంటికి సంబంధించి మంచి మంచి ప్రణాళికలు వేస్తారు చూడండి. అందంగా ఇల్లు సర్దాలంటే ఏం వస్తువులు కొనాలి, యూట్యూబ్లోకి వెళ్ళడం, ఆన్లైన్ షాపింగ్ చేయటం. ఒక మ్యారేజ్ వచ్చిందంటే హెయిర్ క్లిప్ దగ్గర నుండి కాళ్ళు చెప్పుల వరకు ఏ కలర్ మ్యాచింగ్ వేసుకోవాలి, ఏ బ్రాండ్ వేసుకోవాలి, ఇవి ఎవరైనా నేర్పుతున్నారా? ఎంత చక్కగా ప్లానింగ్ అన్నీ మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరం, పిల్లలు, మీ అందరం కూడా ఎంత ప్లానింగ్ చేసుకుంటున్నాం కదా. అదే ప్లానింగ్ ధ్యానానికి కూడా చేసుకోండి. మీరు చేసుకోవాలని గట్టిగా తలుచుకుంటే మీకు ఆటోమేటిక్గా అంతా మీకే ఆలోచన వస్తుంది. అప్పుడు ఏం వింటం మానేస్తే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది. రోజు నాకు వచ్చే ఆలోచనలు అన్నిటి వెనకాతల ఎక్కువగా రిపీట్ అవుతున్న ఆలోచన ఏంటి, దాని వెనకాతల ఉన్న కోరిక ఏంటి, ఏం మానేస్తే ఇవన్నీ ఆగుతాయి. అందుకు ప్రాక్టికల్గా ప్రణాళికలాగా చేసుకోమంటున్నాను. అసలు డైరెక్ట్గా ధ్యానంలోకి, ఆత్మవిచారంలోకి వెళ్ళొద్దు. ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా గమనించుకొని నిజాయితీగా ఇవన్నీ కూడా చేయండి. మనలో ఉన్న పిచ్చోడిని మనం మాత్రమే ఆపుకోవాలి. బయట నుండి వచ్చి ఎవ్వరూ ఆపరు. మెంటల్ హాస్పిటల్కి వెళ్ళలేము, అలాగని మన పిచ్చిని అంగీకరించలేము. అందుకే మనతో మనం నిజాయితీగా ఉంటే అసలు జంతువుకి మనిషికి ఉన్న తేడాను గమనించి భగవంతుడిచ్చిన ఈ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఎలాంటి ప్రణాళిక వేసుకుంటే మనకి ఆలోచనలు లాగుతాయని ప్రతి మనిషి కూడా తన లోపలున్న డోర్ ఓపెన్ చేసుకోగలుగుతాడు. కానీ తీవ్రమైన తపన, పట్టుదల ఉండాలి దానికి. మిగిలినవి ఎంత గట్టిగా కోరుకొని తీర్చుకుంటున్నావో ఇది కూడా అంత గట్టిగా కోరుకోవాలన్నమాట. అప్పుడే ఆలోచన లేని చూపు చూడగలుగుతాం. మనం దేన్నైనా చూసేటప్పుడు ఆ చూపు ప్యూర్గా ఉండదు. ఏంటంటే మనం ఇలా ఒకటి గమనించేటప్పుడు కూడా మన మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది అన్నమాట.
ఆ ఆలోచన లేకుండా మనం చూసామనుకోండి, ప్రతి దానిలో ఉన్న జీవత్వం, అదే ఆత్మని చూడగలుగుతాం. నేను ప్రతి వీడియో చేసేటప్పుడు కూడానండి, అసలు ఏదో చెప్పాలనుకొని స్టార్ట్ చేస్తానండి. తర్వాత వీడియో రికార్డ్ చేసిన తర్వాత అంతా వింటాను. వింటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది అసలు చెప్పలేకపోతున్నాను అనమాట. ఇంకా ఏదో వెలితిగా అనిపిస్తుంది. అంటే ఒక 100% నాకు అనిపించినప్పుడు అందులో 20% మాత్రమే బయటకు వస్తుంది. నేను ఏదో మిస్ అయ్యాను అని అనిపిస్తుంది. నాకు అప్పుడు అర్థమవుతుంది అసలు నిజంగా చెప్పలేకపోతున్నాను నేను. కానీ ప్రతిసారి కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను చెప్పాలి అనేసి మీకు. మీరలేని తలపు నీది మేఘశ్యామ మాధవా. అనుకోకుండా ఈ పాట నా దగ్గరకు వచ్చిందండి. కానీ అసలు పాట మొత్తం వెళ్ళలేకపోతున్నాను నేను. ఈ ఫస్ట్ లైన్ దగ్గర ఆగిపోయాను. చూసారా ఫస్ట్ లైన్లో భావం? మీరా లేని తలుపు నీదే మేఘశ్యామ మాధవ. అసలు మొత్తం మోక్షము, మొత్తం శాస్త్రము అంతా ఒక్క లైన్లో వచ్చేసింది. అందుకని నాకు అసలు పాట మొత్తం వినాలనిపించలేదు. ఆ ఒక్క లైన్ దగ్గరే ఆగిపోయింది నా మనసు. మీరా లేని తలుపు నీదే మేఘశ్యామ మాధవ అంటే మీరా అనే తలుపు లేదు. అంటే మీరాబాయి పాడుకుంటుంది కృష్ణుడి గురించి, మీరా అనే నేను లేను, మీరా అనే తలుపు అసలు లేదు. అంటే నేను పూర్తిగా కరిగిపోయాను. నేను కరిగిపోవడం అని అంటే ఏంటి? ఒక మనిషి బ్రతికుండగా చచ్చిపోవడం అన్నమాట. అదే జీవన్ముక్తి అంటారు కదా. అంటే ఇంక అసలు మీరా అనేదే ఏమీ లేదు. తనకున్న కోరికలు, ఆశలు, వ్యామోహాలు, అసలు తన జీవితం అంటే మీరా అనే తలపే తను చెరిపేసిందనమాట. అక్కడ ఇంకా మీరా అనే తలుపు చెరిగిపోతే ఇంకేముంటుంది? మాధవుడే కదా ఉంటాడు. మీరా అనే తలుపు లేదు మేఘశ్యామ మాధవ. మీరా అనే తలుపు లేదు, నువ్వే ఉన్నావు అక్కడ మేఘశ్యామ మాధవ అనేసి మనందరం ఎప్పుడు పాడుకుంటాం అలాగా. అసలు ఆ పాట వింటుంటేనండి అసలు ఎంత మాధుర్యం ఉందో. అసలు అంత అద్భుతమైన గాత్రాన్ని ఇచ్చిన భగవంతుడు ఇంకెంత అద్భుతం కదా. కానీ మనం అసలు ఇవన్నిటిలో పడి, మామూలు విషయాల్లో పడి, నేను రామకృష్ణ పరమహంస కథ చెప్పాను కదా, ధాన్యం గిడ్డంగుల ముందున్న పేలాలు, జొన్న పేలాల కోసం ఆశపడే ఎలుకల మాదిరిగా మనం అయిపోయాం కదా. అసలు ఆ ఎలుకకి మనకి తేడానే లేదు. ఈ మాధుర్యాన్ని అసలు మనం మీరా ఎంత అనుభూతి చెందిందో మనం అలా అనుభూతి చెందలేకపోతున్నాం. అదే ఆ పాటలోని భావం అన్నమాట. నాకు మీరెవ్వరూ కూడా అసలు తెలీదు. నాకు మీ ఎవ్వరి మీద కూడా అసలు ఎటువంటి కోపం కూడా లేదు. నేను మెసేజెస్ గురించి, అన్నిటి గురించి ఆడియోలో చెప్పేది, ఈ ధ్యానం గురించి చెప్పేది, అన్నిట్ల వెనుక ఉండేది నాకు ఒక్కటి ఏంటంటే మీరందరూ కూడా మౌనమై ఆ మీరాలాగే మీరు కూడా ఉండాలి అనేసి. అంతకు మించి నాకు ఇంకేమీ లేదండి. అసలు మీరెవరో నాకు తెలియదు కదా, మీ మీద నాకు ఎందుకు శత్రుత్వం ఉంటుంది? నేను గట్టిగా కోపంగా ఏమైనా చెప్పినట్టు మీకు ఎవరికైనా అనిపిస్తే మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నాకు ఎవరిని నొప్పించే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఒక్క వాక్యం చాలు మనం ముందుకు వెళ్ళటానికి. ఇంకా పోగేసుకోకండి, ముందు మనం తెచ్చుకున్నది పూర్తిగా కడిగేసుకుందాము. అప్పుడే కదా ఖాళీ పాత్ర అవ్వగలుగుతాము, అప్పుడే కదా భగవంతుడు ఉంటాడు అని చెప్పటానికి ప్రయత్నించేటప్పుడు రకరకాల భాష వాడుతున్నాను అనమాట నేను. అంటే ఇలా చెప్తే అర్థమవుతుందా, అలా చెప్తే అర్థమవుతుందా అని నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో మీకు ఎవరికైనా పెయిన్ కలిగి ఉండొచ్చు. అది పర్సనల్గా అయితే నాకు ఎటువంటిది లేదు మీ మీద. ఓకే, అందరూ బాగా సాధన చేసుకోండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.